ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఏసే మార్గం విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? గర్భఫలము లేదా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? అయితే రండి, ఈ ఆరాధనలో మీరు పాల్గొనండి. ఏప్రిల్ 22 మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. హనుమంత్ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్. కాంటాక్ట్ నంబర్స్ 8338333061. ప్రైజ్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ప్రియులారా. కర్నూలు ప్రాంత ప్రజలకు శుభవార్త. విడుదల, స్వస్థత, తైలాభిషేక ఆరాధన. దారిద్ర్యంలో ఉన్నారా? అప్పు సమస్యలతో పీడింపబడుతున్నారా? చీకటి శక్తితో పీడింపబడుతున్నారా? దురాత్మ శక్తితో పీడింపబడుతున్నారా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? గర్భఫలం లేదా? అనేకమైన సమస్యలు నీ కుటుంబంలో ఉన్నాయా? అయితే రండి ప్రియులారా. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్యము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడును. స్థలము YMC గ్రౌండ్. రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. నంబర్స్ 8338333061, 85502005. సంప్రదించండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. అందరికీ షాలోం. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నారు. మీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలతో మీ జీవితంలో అనేక ఆశ్చర్యాలు జరిగించాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటా ఉన్నారో మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలన్నీ తొలగించడమే కాకుండా అనేక మేలులతో దేవుడు నింపాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మనతో మాట నిర్గమకాండ 14 వచనము, యెహోవా మీ పక్షముగా యుద్ధము చెయ్యును. హల్లెలూయా. చూడండి, దేవుడు మన పక్షంగా ఏం చేయబోతున్నాడండి? యుద్ధం జరిగించిపోతున్నాడు కదండి. చాలా మంది అనుకుంటారు, నేను ఎలా నా పరిస్థితుల నుంచి నేను బయటపడాలి, నేను ఎలా దీవెన పొందుకోవాలి, నేను ఆశీర్వాదం పొందుకోవాలి, నేను ఎట్లా కార్యం చూడాలి, ఎట్లా నా పక్షముగా దేవుడు నిలబడతాడని చెప్పేసి చాలా మంది దిగులు చెందుతూ ఉంటారు కదండి, భయపడతా ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీ సమస్య పరిష్కారము దేవుడు ఇవ్వబోతుండు. హల్లెలూయా. నేను దీవెనకరంగా మార్చబోతుండు. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడండి. హల్లెలూయా. దేవుడు ఎంతమంది అయితే ఉదయకాలం సమయంలో దేవునికి ప్రార్థిస్తున్నారో, దేవునికి మొరపెడుతున్నారో, దేవుని అడుగుతున్నారో, మీకున్న సమస్య, మీకున్న బంధకాలన్నింటినీ తొలగించబోతున్నాడండి. మీరు జీవితంలో అనేక మేలులతో నింపబోతున్నారు, అనేక ఆశ్చర్యాలతో నింపబోతున్నారు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, నా జీవితంలో కార్యాలు జరగడించడానికి దేవుడు రెడీగా ఉన్నాడంట అండి. కానీ మనమే ఏం చేస్తామంటే, మన పక్షముగా కదండి, మనము ప్రార్థన చేయకుండా ఏం చేస్తూ ఉంటామంటే అవిశ్వాస పడిపోతూ ఉంటాం. ఏ మనుషులు సహాయం చేస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరి వైపు చూడాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండే సార్, నువ్వు నా పక్షముగా నిలబడినలా, నువ్వు నాతో ఉన్న ఎడలా, నువ్వు నాతో మాట్లాడిన ఎడలా, నాకు అడిగిన ఎడలా నేను నీకు కార్యం చేస్తాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు నీకు దీవెన ఇవ్వాలని, నీ కుటుంబంలో మేలు చేయాలని, నీ కుటుంబంలో ఆశీర్వదించాలని, నీ పక్షంగా యుద్ధము చేయాలని. హల్లెలూయా. సాతానుతో పోరాడడానికి దేవుడిని పక్షంగా నిలబడ్డాడండి. ఈరోజు ఏ మనుషునితో యుద్ధం చేయాలనుకుంటున్నారేమో, నీ పక్షంగా ఎవరు నిలబడట్లేరా అండి? దేవుడు నిలబడుతుంది. హల్లెలూయా. నీ పక్షంగా దేవుడు ఉంటున్నాడండి. ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, నేను ఆశీర్వదించే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు అండి. హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? నా కుమారి, నా కుమారుడా, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో ఈరోజు. నా కుమారి, నా కుమారుడా, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, ఆవేదన చెందుతున్నావు, నీ మనసు కలవరంగా ఉందేమో, చూడండి, నిజంగా ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు. మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అండి. నీ పక్షంగా కార్యము చేసే దేవుడు అండి. హల్లెలూయా. చూడండి, అనేక సాక్ష్యాలు వింటాం. అమ్మలు, ఎంతో మంది మన అమ్మమ్మలు, నానమ్మలు కదండి, చాలా మంది లైవ్స్, అది టీవీ ప్రోగ్రాంలో కదండి, లేకపోతే యూట్యూబ్స్లలో చెప్తా ఉంటారు, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నాం, కానీ దేవుడు నాకు ఏమి చేయకపోయినా నేను మాత్రం దేవుని తెలుసుకుని నేను దేవుని విడిచిపెట్టాను. హల్లెలూయా. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, అది నేను నమ్ముతున్నానని చెప్పేసి చూడండి, నా పిల్లలు, నా మన్మరాలు, నా మన్మళ్ళు, నా సంతానం అంతా దేవునిలో వాడబడతా ఉన్నారు, దేవునికి అంకితంగా ఉన్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. నాకు
నాకు అదే చాలు, నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా అని చెప్పేసి చాలా మంది అమ్మలు చెప్తా ఉంటారండి. హల్లెలూయా. నిజంగా ఎంతో సంతోషం కలుగుతూ ఉంటారు. చాలా మంది షేర్ చేస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 80 సంవత్సరాల నుంచి వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోరండి. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు కూడా కోల్పోకండి. చూడండి, మన పెద్దవాళ్ళు ఎలా అయితే మనకు చెప్తున్నారో అదే విధంగా మనం కూడా నడుచుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించిన గాక ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు వందనాలు. నిజంగా యేసు ప్రభు మా పక్షంగా నువ్వు యుద్ధము చేస్తా అన్న దేవుడు యేసయ్యా. ప్రతి కుటుంబంలో యుద్ధానికి మీరు నిలబడండి యేసు ప్రభు. ఏ శోధన అయితే వాళ్ళని వెంటాడుతుంది, ఏ వేదన అయితే వాళ్ళని వెంటాడుతుంది, ఏ బాధ అయితే వెంటాడుతుంది యేసు ప్రభు, వారి పక్షంగా ఉండే యేసు ప్రభు మీరు కార్యాలు జరిగించండి. వాగ్దానం వారి జీవితం నెరవేర్చండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా. వారి జీవితంలో కార్యాలు జరిగించండి యేసయ్యా. మేలుతో నింపండి యేసయ్యా. ఆశీర్వాదంతో నింపండి యేసు ప్రభు. మీరే కార్యాలు జరిగించే దేవుడు యేసు ప్రభా. నీ పక్క దేవా, నువ్వు మా పక్షంగా ఉండి అనేక కార్యాలు జరిగిస్తావు మేము నమ్ముచున్నాం యేసు ప్రభు. ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే గోజారుతున్నారు, బతిమాలుకుంటున్నారో వారికి కార్యం జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులు తొలగించండి, ప్రతి మంత్రాలు, చీకటి శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి యేసు ప్రభా. ఆశీర్వాదంతో నింపే దేవుడు యేసయ్యా. కార్యాలు జరిగించండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి యేసు ప్రభా. మీరే కార్యం జరిగించే దేవుడు యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసు ప్రభా. నైనా దేవ, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి, గర్భఫలాలు తెరవబడును గాక యేసు ప్రభా. ఎవరికైతే జాబ్స్ వాళ్ళకి జాబ్స్ దయచేయండి దేవా. స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోకల ప్రయాణం తోడుగున్న బిజినెస్ మంచి లాభాన్ని దయచేయండి యేసయ్యా. దేవా, ఎవరు ఏ సమస్యతో, దుఃఖంతో, వేదన చెందుతున్నారు యేసయ్యా, ఆరికి ఇబ్బందులతో ఉన్నారేమో యేసయ్యా. కుటుంబంలోనైనా దేవా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న వారు విడుదల కలిగించేయండి యేసు ప్రభా. స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టలేక బాధపడుతున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. స్కూల్స్ కు, కాలేజ్ రాకపోకలు తోడుగా ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో, రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ మంచి మార్క్స్ తో పాస్ అవుతారు సాధ్యం యేసయ్యా. పరలోక జ్ఞానం ఆ బిడ్డలకు దయచేయండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించి అద్భుతం, ఆచరణ, మేలు జరిగించి వారి కుటుంబాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అర్చించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.